ఆంధ్ర రాష్ట్రం సక్సెస్ఫుల్ గా 2 సంవత్సరాలు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి పార్టీ దూసుకుపోతుంది. దానికి కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ప్రజల కోసం ప్రజల దగ్గరకు పోయి మరియు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం అహర్నిశలు నిద్రాహారాలు మాని ప్రజల కోసం కష్టపడుతుంది. ఎందుకు అంటే ప్రజలు మా మీద భరోసా పెట్టి మమ్మల్ని గెలిపించినందుకు గాను ప్రజలకి చేయాలి, ఏదైనా చేయాలి, ప్రజల్ని ముందుకు తీసుకురావాలి అన్న దీని మీద మనకి స్త్రీశక్తి పథకాలు అయితేనేమి, దివ్యాంగుల గురించి ఫ్రీ బస్సులు ఇవ్వడం అయితేనేమి, ప్రతి ఒక్కటి గ్యాస్ గురించి ఇంత పానిక్ సమయంలోనే గ్యాస్ గురించి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడితే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఇంటికి గ్యాస్ సప్లై జరగాలి అని చెప్పేసి ఎంతో పోరాటం చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ ఒక్క చిన్న విషయాన్ని మహిళలకు అవనివ్వండి, ఈ డ్రగ్స్ గురించి అవనివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా డ్రగ్స్ ని తొంగలో తొక్కాలని అడుగు పెద్దదేశారు. ఎందుకు అంటే డ్రగ్స్ వల్ల ప్రజలు, పిల్లలు, కాలేజీ యువత, చిన్నపిల్లల దగ్గర నుంచి దానికి ఎడిక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పు తెచ్చుకుంటున్నారు, దానికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. దీని మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. మీ శ్రమ, మీ ఫలితం, ఈ రోజు మీరు పడిన కష్టం ప్రతి ఒక్కదానికి కూడా ఈ రోజు మనం ఫలితం అనేది చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా బేబీ నాయన గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే నియోజకవర్గం మొత్తాన్ని ఒక తాటి మీద నడిపించి ముందుకు తీసుకెళ్లడం అనేది సామాన్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లోనే ఒక వ్యక్తి, మా ఇంట్లో ఒక మనిషి, మా బిడ్డ, మా అన్న అన్న విధంగా బేబీ నాయన గారిని అందరూ కూడా అక్కను చేర్చుకొని ఈ రోజు ఆయన ప్రతి గెలుపులోని సహకారంలో ప్రతి ఒక్కరు ఉంటాం. నాయన గారు సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా మేము చెప్తున్నాం, మీకోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నామో మీకు తెలుసు. అలాగే మీకోసం ఏదైనా చేయడానికి మేమందరం ముందుకు వస్తాము. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కూడా మేము ముందుంటాం.